తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో రెండు కీలక పరిణామాలు. తెలంగాణ బాధ్యతల నుండి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని తొలగించారు. ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్కు బాధ్యతలను అప్పగించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఈ కీలక పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీపదాస్ మున్షిని ఎందుకు తప్పించారు, మీనాక్షి నటరాజన్ను ఎందుకు నియమించారు అనే ఈ రెండు అంశాల్లో గాంధీభవన్ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిను మారుస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీపదాస్ మున్షిని తప్పించి ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్కు బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక పార్టీ సీనియర్ నేత కొప్పుల రాజుకు జార్ఖండ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. వీరితో పాటే మరో 7 సీనియర్ నేతలను వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేను గోవాకు పంపిన ఏఐసీసీ కేరళ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న దీపదాస్ మున్షికి రాష్ట్ర బాధ్యతలను అదనంగా కట్టబెట్టారు. అప్పట్నుంచి ఆమె పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్నారు. అయితే ఆమె కొంతమంది పార్టీ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని, ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడంలో విఫలమయ్యారు అనే విమర్శలు వచ్చాయి. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తట్టిలేపింది. ఆమె సారథ్యంలో సీఎల్పీ భేటీ నిర్వహించి సరిదిద్దే ప్రయత్నం చేసినా చివరకు ఈ అంశం ఏఐసీసీకి చేరిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, దీపదాస్ మున్షిపై బీజేపీ నేతలే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు అవినీతి ఆరోపణలు చేయడం గతంలో వివాదాస్పదంగా మారాయి. దీపదాస్ ఆ ఆరోపణలపై కోర్టులో కేసు కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఆమెను కేరళకే పరిమితం చేస్తూ ఆమె స్థానంలో పూర్తిస్థాయి నేతకు బాధ్యతలు కట్టబెట్టాలి అని నిర్ణయించి ఫైనల్ గా మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ కొత్త ఇన్ఛార్జిగా మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షి నటరాజన్ పార్టీలో కింది స్థాయి నుంచే ఎదిగిన నాయకురాలు. ఆమెకు అధిష్టానం దగ్గర మంచి పేరుంది. అవినీతి మచ్చలేని నేతగా ఆమె గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. అధిష్టానం ఇచ్చిన పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారని అంటారు. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లోని బిర్లాగ్రామ్ నాగ్డాలో జన్మించారు. బయోకెమిస్ట్రీలో పీజీ, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. 1999లో ఎన్ఎస్యుఐ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2002 నుంచి 2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమెను 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా రాహుల్ గాంధీ ఎంపిక చేశారు. అప్పట్నుంచి రాహుల్ టీంలో ఉన్న ఆమె 2009లో మందసౌర్ నుంచి ఎంపీగా పోటీ చేసి సీనియర్ నేత లక్ష్మీనారాయణ్ పాండేను ఓడించారు. అనంతరం 2014, 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అయినా రాహుల్ టీంలో కొనసాగిన ఆమె భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్రలో క్రియాశీల పాత్ర పోషించారు. 2023 ఆగస్టు 6న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆమెను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా నియమించారు. భూధాన్ పోచంపల్లి నుంచి పాదయాత్ర చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను, ముఖ్యంగా ధరణి సమస్యల విషయంలో గళమెత్తారు. గత కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ సమయంలోనే ఆమె తెలంగాణ రాష్ట్రంపై అవగాహన ఏర్పరచుకున్నారని అంటారు. రాహుల్ టీంకే చెందిన కొప్పుల రాజును జార్ఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఏఐసీసీ నియమించింది. 15 ఏళ్లుగా పార్టీ మేనిఫెస్టో, విధాన రూపకల్పన, పార్టీ పరంగా కేంద్రంపై లేవనెత్తవలసిన అంశాలపై ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయనకు జార్ఖండ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన గత ఎన్నికల్లో ఏపీలోని నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్లు ఉండడంతో అధికార కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం చేసుకుంటూ వెళ్లడం కత్తి మీద సామేనని అంటారు. దీనికి తోడు తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల సంఖ్య ఎక్కువ, పంతాలు, పట్టింపులు, ఈగోలు ఎక్కువే. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతల దూకుడు కూడా అసాధారణంగానే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎలా బాధ్యతలు నిర్వహిస్తారో కాలమే సమాధానం చెబుతుంది.